నమీబియాకు చెందినదే కాల్మన్స్కోప్ వజ్రనగరం. ఒకప్పుడు సకల సౌభాగ్యాలతో అలరారిన ఈ నగరం ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయింది. వజ్రాల గనులకు నిలయమైన ఆ నగరాన్ని ఇసుక మింగేసింది. కాల్మన్స్కోప్ నమీబ్ ఎడారిలో నిర్మితమైన ఓ అందమైన నగరం. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటి. 1900 సంవత్సరం ప్రారంభంలో అక్కడ పెద్ద మొత్తంలో వజ్రాలు దొరికేవి. దీంతో జర్మనీ తదితర దేశాల నుంచి అధిక సంఖ్యలో వజ్రాలు వర్తకులు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ఎడారి ప్రాంతం అయినప్పటికీ అద్భుతమైన నీటి వసతులు కల్పించుకొని పెద్ద పెద్ద భవంతులు నిర్మించారు. విద్యుత్, ఆసుపత్రులు, పార్కులు, థియేటర్లు ఇలా ఒకటేమి సకల సౌకర్యాలతో ఆ ఎడారి ప్రాంతం ఓ అందమైన నగరంగా రూపుదిద్దుకుంది. అక్కడి ప్రజలు విలాసవంతమైన జీవనం గడిపేవారు. ఎడారిలో నిక్షిప్తమై ఉన్న వజ్రాలను వెలికితీసి వాటి ద్వారా వచ్చే డబ్బుతో సకల సౌకర్యాలు అనుభవించేవారు. ఒక దశలో ఆ నగరం ఎడారి భూమిలో మెరిసే రత్నంలా వెలుగొందింది. కాల్మన్స్కోప్ అందాలు ఎంతో కాలం కొనసాగలేదు. ఎంత పెద్ద గనైనా తవ్వుతూ ఉంటే తరిగిపోక మానదు కదా. క్రమంగా ఆ ప్రాంతంలో వజ్రాల ఆచూకీ కనుమరుగైంది. దక్షిణాది ప్రాంతాల్లో ఎక్కువ వజ్రాలు దొరుకుతున్నట్లు గుర్తించిన జర్మన్లు అటువైపు నడక ప్రారంభించారు. కాల్మన్స్కోప్తో పోల్చుకుంటే దక్షిణాదిలో గనుల నుంచి వజ్రాలను వెలికి తీయడం సులభమని గ్రహించి కుటుంబాలతో సహా పెట్టేబేడ సర్దుకొని వలస వెళ్లడం ప్రారంభించారు. 1950 నాటికి చాలా మంది ఈ నగరాన్ని ఖాళీ చేసేశారు. దీంతో సందడి సందడిగా ఉన్న నగరం బోసిపోయింది. విద్యుత్ వెలుగుల్లో కాంతులీనిన ఈ నగరం మసకబారింది. అక్కడున్న వారంతా వెళ్లిపోవడంతో కాల్మన్స్కోప్ ఓ దయ్యాల నగరంగా మిగిలిపోయింది. ఒకప్పుడు ఎడారిని చదును చేసి నిర్మించిన నగరాన్ని మళ్ళీ అదే ఎడారి మింగేసింది. అప్పుడప్పుడు వచ్చిన ఇసుక తుఫాన్లు, భీకర గాలులకు అక్కడి ఇళ్ళు, ఆసుపత్రులు, ఇతర భవనాల్లో పెద్ద మొత్తంలో ఇసుక పేరుకుపోయింది.